ఒకసారి మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అలియాస్ కాంగ్రెస్ పార్టీ నేతలారా ఒకసారి ఇక్కడ విగ్రహాలకు సంబంధించి చూడుర్రి. నేను కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన విగ్రహాలను మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఒకసారి చూడండి, ఇక్కడ కన్నడ రాజమాతకు సంబంధించి ఒకసారి పూర్తి స్థాయిలో చూపించు. దాన్ని ఒకసారి మీరు పూర్తిగా కూడా చూడండి. కన్నడ రాజమాత ఏ విధంగా ఉందో ఒక్కసారి మీ అందరికీ చూడాలి. నెత్తిపై కిరీటం ఉంది, దాంతోపాటు ఒంటిపై ఆభరణాలు ఏ విధంగా ఉన్నాయో కూడా మీరు చూడొచ్చు. పుష్పంలో కాలు పెట్టి ఏ విధంగా కూర్చొని ఉన్నది. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ కన్నడానికి సంబంధించిన మ్యాప్ ఎట్లున్నది, కన్నడ ప్రజలు ఆ రాష్ట్రానికి సంబంధించిన తల్లిని ఎట్లా భావిస్తున్నారు అని చెప్పడానికి ఇక్కడ చాలా క్లారిటీగా చూడుర్రి. ఆభరణాలు అయితే ఉన్నాయా లేదా, తెలంగాణ ప్రాంత బిడ్డలు మళ్ళీ మళ్ళీ ఆలోచించాలి. కన్నడ రాజమాత ఏ విధంగా ఉంది, నెంబర్ 1. నెంబర్ 2 తమిళధాయికి సంబంధించి కిరీటం ఉందా లేదా. బ్యాక్గ్రౌండ్లో చూడండి, ఒక దేవతామూర్తి కంటే అద్భుతంగా కూడా అక్కడ తమిళీలు ఆ రాష్ట్రానికి సంబంధించిన తల్లిని ఏ విధంగా పూజిస్తున్నారు. ఆ తర్వాత ఒడిశాకు సంబంధించి కూడా ఒకసారి మీరు చూడండి. ఒడిశాకు సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించిన మ్యాప్ కానీ కిరీటానికి సంబంధించి ఆభరణాలు ఉన్నాయా లేదా అనేది కూడా మీరందరూ కూడా చూడాలి ఇక్కడ ఒడిశాకు సంబంధించి. దాంతోపాటు ఛత్తీస్గఢ్కు సంబంధించి కూడా ఒకసారి చూడండి. ఛత్తీస్గఢ్కు సంబంధించి కూడా తల్లి ఏ విధంగా ఉన్నది. అక్కడ ఛత్తీస్గఢ్కు ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఇగో వడ్డానం ఉన్నది, మెడలో హారం ఉన్నది. మీరందరూ చూడండి, ఇక్కడ కిరీటం ఉన్న విషయాన్ని చూడొచ్చు. ఇక దీంతో పాటు నా తెలంగాణ తల్లి ఎట్లుండే, నా తెలంగాణ తల్లి ఇగో ఎట్లుండే నా తెలంగాణ తల్లి ఇగో ఇట్లుండే. ఏమున్నది, నెత్తిలో కిరీటం ఉన్నది, చేతిలో బతుకమ్మ ఉన్నది. ఇక్కడ కంకికి సంబంధించి అంటే జొన్నకు సంబంధించి ఆ రోజు ఆకలితో అలమటించినప్పుడు వాటి గుర్తుగా పెట్టినాయి. దాంతోపాటు మెడ కింద ఏ విధంగా ఆభరణాలు హారాలు ఉన్నాయి, వడ్డానం ఏ విధంగా ఉందో కూడా మనం చూస్తాం. మరి ఇప్పుడు ఏం చేసిళ్ళు, ఏం పాపం చేసింది నా తెలంగాణ తల్లి అంటే ఎవరు ప్రభుత్వాలు మారినా ఎవరు అధికారంలోకి వచ్చినా విగ్రహాలు మారుస్తారా అంటే దీంట్లో చిన్న క్లియర్ పాయింట్ ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇది మత విద్వేషాలకో లేకపోతే ఇంకో దానికో దారి తీస్తుందని నేనైతే అనుకుంటలేను. నేను క్లారిటీగా చెప్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, దానితో పాటుగా రాష్ట్ర మంత్రులు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సలహాదారులు, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేధావులు ఏం చెప్తున్నారు అంటే మా ఇంటికాడ ఎల్లవ్వ తల్లి లెక్కున్నది, మా ఇంటి ముంగట పోషవ్వ తల్లి లెక్కున్నది, మా ఇంటి వెనుక ఏంది అంటే ఇంకో తల్లి లెక్కున్నది అనేది ఊపదంపుడు ఉపన్యాసాలు బాగానే ఇస్తున్నారు. అద్భుతమైన ఉపన్యాసాలు ఇస్తున్నారు. అయ్యా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన తల్లి ఒంటి మీద ఆభరణాలను ఎవరు దొంగతనం చేసిళ్ళు? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ తల్లి నెత్తి మీద ఉన్న కిరీటానికి ఇక్కడ మేము ఏంది అంటే బంగారు ఆభరణాలు ఉన్నాయి, లంకె బిందెలని వచ్చి చెప్పిళ్ళు. ఈరోజు ఆ లంకె బిందెలు లేకపోవడం వల్ల తెలంగాణ తల్లి ఒంటి మీద ఉన్న ఆభరణాలను దొంగతనం చేసిర్రా. ఏం జరిగింది ఈ తెలంగాణలో? నా తెలంగాణ తల్లికి సంబంధించిన ఏంది కిరీటం ఈరోజు నా తల్లే ఉన్నదండి. ఎక్కడికోవద్దు, నా తల్లి ఏదైనా ఫంక్షన్కి వెళితే ఇంట్లో బంగారం లేకపోతే ఆఖరికి రోల్ గోల్డ్ బంగారం వేసుకొనైనా ఆ ఫంక్షన్కి వెళ్తారు. ఇది తెలంగాణ ప్రాంత ఆడబిడ్డల సంస్కృతి. ఒంటిపై నగల ఆభరణం అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అది మహిళలకు మాత్రమే తెలుసు దాని విలువ. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు తెలంగాణ యావత్తు సమాజం ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు ఏం జరిగింది, తెలంగాణ తల్లికి సంబంధించిన ఒంటి మీద ఆభరణాలు తీసేసి హస్తం పార్టీ మేము 6 గ్యారెంటీలు ఇచ్చినాం, మాకు బాగా అమలు అయిపోయింది, ఇగో అమలు చేయండి అని చెప్తారా? అంటే ఎవరికి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు నచ్చినట్టుగా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చొచ్చా? అయితే ఇందులో కొన్ని పాయింట్స్ చెప్తాను నేను. సరే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేపు పొద్దుగాల పాలత్తాడు, మరి ఆయనకు నచ్చినట్టుగా చేసుకుంటాడు, ఓకేనా? తర్వాత పవన్ కళ్యాణ్ వస్తాడు, మరి ఆయనకు నచ్చినట్టు చేసుకుంటాడు. దాని తర్వాత నేను చెప్తున్నా, ఎందుకంటే వీళ్ళందరికీ తెలవాలి, రేపు పొద్దుగాల ఇంకోళ్ళు కొత్త పార్టీ పెడతారు, వాళ్ళు కూడా వాళ్ళకు నచ్చినట్టుగా పెట్టుకుంటారు. చేస్తారా? రేపు పొద్దుగాల ఇక్కడ ఎంఐఎం పార్టీకి సంబంధించిన ముస్లిం అధినేత ఓవైసీ వస్తాడు, ఆయన కూడా మారుస్తా అంటాడు, ఒప్పుకుంటారా? దాంతో పాటుగా రేపు పొద్దుగాల పూర్తి స్థాయిలో క్రిస్టియానిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా అధికారంలోకి వస్తారు, పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా మారుస్తా అంటారు, మారుస్తారా? ఇది ఎంతవరకు కరెక్టు? ఇది ఎవరి ఆమోదంతో ఇట్లున్న మా తెలంగాణ తల్లిని ఇట్లా ఎవరు మార్చమని చెప్పారు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ చిత్రం సోషల్ మీడియాలో చాలా భలేగా కూడా ప్రచారం జరుగుతున్నది. ఏంది అంటే వాళ్ళ కుటుంబ సభ్యులని లేకపోతే ఫలానా వాళ్ళకి సంబంధించిన రూపంగా ఉన్నదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను అందుకే మళ్ళీ ఏమని చెప్పినా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థం కావడానికి ఇక్కడ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన మళ్ళొక్కసారి చూడుర్రి.
ఇక్కడ కన్నడ రాజమాత కానుండి నేను మొదలు పెడతా, కన్నడ రాజమాత కానుండి మొదలు పెడతా, తమిళతాయి కానుండి ఒడిస్సా ఉత్కల్ జనాని నుంచి, అక్కడ నుండి ఛత్తీస్గఢ్ మహతారి నుంచి తెలంగాణ తల్లి వరకు. ఇక్కడ మీరు అన్నింటికీ చూడండి, ఎక్కడైనా మీకు పూర్తి స్థాయిలో ఆభరణాలు లేకుండా, భరణం లేకుండా, అంటే ఆభరణం లేకుండా, కిరీటం లేకుండా ఎక్కడైనా కనబడదా? ఇక్కడ కూడా చూడండి, ఇగో దాన్ని ఏమంటారు, ఇట్లా కిరీటం కాకుండా పూర్తి స్థాయిలో కూడా అద్భుతమైన బంగారాన్ని పెట్టి ఎట్లెట్లా ఉన్నది అనేది మీరు అందరూ కూడా చూస్తున్నారు కదా. ఇలాంటి తెలంగాణ తల్లిని ఇట్లా మార్చడానికి ఎన్ని గుండెలు ఉండాలి?